లేకుండా అప్పటికప్పుడు ఎలా మనం అంటే మనకి మినపగారులు ఎంత టేస్టో దానికి డబల్ టేస్ట్ వచ్చేటట్టు ఇప్పుడు నేను తయారు చేసుకున్నది ఇందులో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు కూడాను మనం బాగా మెత్తని ఫైన్ పౌడర్ లాగా తయారు చేసేసుకోవాలి. మరీ అంత ఫైన్గా రాపోయినా సరే పర్వాలేదండి, ఎందుకంటే మనం ఉడకపెడతాము. ఇప్పుడు నేను ఇందులో తయారు చేస్తున్నట్టు మీరు కొలతల ప్రకారం చూసుకుంటే మనకి ఈజీగా గారెలు వేయడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నాకు పౌడర్ రెడీ అయిపోయింది కదండి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను. వాటర్ తీసుకోవాలి, ముందు మనమైతే ఉడకపెట్టుకోవాలండి ఈ పౌడర్ని. అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఈ గోధుమ పిండిని, అదే గోధుమ నూకని, మనం సగ్గుబియ్యం కూడా తీసుకున్నాం కదా, దాన్ని అయితే పౌడర్ అయితే మనం ముందు ఉడకపెట్టుకోవాలి. దానికి వాటర్కి 1కి 2 అయితే వేసుకుంటున్నానండి. నార్మల్గా వాటర్లోనే మనం ఉప్పు అన్నీ వేసుకుని ఇప్పుడు దీన్ని ఉడకపెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను 1కి 2 వేస్తాను అని చెప్పాను కదా, నేనైతే 3 కప్పులు అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం సగ్గుబియ్యం